హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగులో ప్రముఖ దర్శకుడు కె విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన స్వయంవరం చిత్రంలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే అంతకుముందే భద్రం కొడుకు అనే చిత్రంలో లయ నటించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తన రెండవ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఇందులో మనసున్న మహారాజు, శివమహారాజు, మనోహరం, ప్రేమించు, విజేంద్ర వర్మ తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకోవడంతో పాటు మంచి గుర్తింపు తెచ్చాయి. ఒకానొక సమయంలో చేతి నిండా సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో అమెరికాలో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి ఓ ప్రముఖ వైద్యుణ్ణి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం ఒక బాబు, పాప కూడా ఉన్నారు. ఆ మధ్య టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించినటువంటి అమర్ అక్బర్ యాంథోనీ చిత్రంలో తన కూతురు శ్లోకతో కలిసి నటించింది. అతి చిన్న వయసులోనే నటిగా సినిమా పరిశ్రమకు పరిచయమై పెళ్లి చేసుకున్న అనంతరం తన కుటుంబ బాధ్యతల కోసమే నటి లయ సినిమా కెరియర్ను కూడా వదులుకుంది. అయితే ఆ మధ్యకాలంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించి ఇంటర్వ్యూలో నటి లయ పాల్గొంది. ఇందులో భాగంగా తనకు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం మళ్లీ వస్తే తాను సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనంటూ తెలిపింది. అంతేగాక ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో ఉండడం వల్ల సినిమాలో నటించలేకపోతున్నానని తన అభిప్రాయాన్ని తెలిపింది.